సురేష్ గారు, ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్న ఈ కాపు సామాజిక వర్గం అంతా నాయకులు కానివ్వండి, కేడర్ కానివ్వండి, ఓటర్లు కానివ్వండి, ఇటు టీడీపీకి, ఇట్లు బీజేపీకి, ఇటు వైసీపీకి వెళ్ళిపోతే అప్పుడు జనసేన పార్టీలో జీరో అని మనం అనుకోవాలన్నా? జీరో అని అనలేములండి. ఎప్పుడైనా కళ్యాణ్ గారు ఇటు దూకమంటే ఇటు దూకేవాళ్ళు, ఇటు దూకమంటే ఇటు దూకేవాళ్ళు ఒక లేయర్ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఈ లోకల్ రాజకీయాలు కానీ లేకపోతే ఏ సంబంధాలు ఉండవండి. అంటే వాళ్ళకి లోకల్ గా ఒక పని ఉంది, మాకు ఒక పోలీస్ స్టేషన్ లో పని ఉంది, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో పని ఉంది, ఒక హాస్పిటల్లో పని ఉంది, లేకపోతే ఒక ఆర్డీఓ ఆఫీస్ లో పని ఉంది, ఒక ట్రాన్స్ఫార్మర్ మార్చాలి, ఇలాంటి పనులన్నీ వాళ్ళకి అవసరాలు ఉండవండి. వాళ్ళకు కూడా ఎవరో ఫోన్ చేయరు. వాడు ఎక్కడో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయి ఉంటారు, లేకపోతే ఎక్కడో బిజినెస్ పెట్టుకుని వేరే రాష్ట్రాల్లో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కళ్యాణ్ గారు ఇటు దూకమంటే ఇటు దూకుతాం, ఇటు దూకమంటే అటు దూకుతాం. ఆ టైప్ ఆఫ్ పీపుల్ మాత్రం పార్టీలో కంటిన్యూ అవుతారండి, అదే పార్టీలో ఉంటారు. ఎవరైతే ఇప్పుడు మేము ఉన్నాం, రోజుకి నాకు ఒక 5 నుంచి 10 ఫోన్లు వస్తాయండి రకరకాల పనులు. అటువంటి వాళ్ళు ఉండడం వల్ల పార్టీకి ఏం బెనిఫిట్ ఏం లేదా? పార్టీకి బెనిఫిట్ ఏముంటాడు, వాళ్ళు ఓటేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు వాళ్ళే కావాలని చూస్తున్నారండి కళ్యాణ్ గారు. మరి ఎందుకైనా అది తెలియదు కానీ కళ్యాణ్ గారు కూడా ఆ టైప్ ఆఫ్ ఓటర్స్ నే ఆయన కొంచెం అట్రాక్ట్ చేసుకునే పార్టీలో రన్ చేస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో లీడర్ని, ఇతర లీడర్లను తెచ్చుకోవడం, లేకపోతే వేరే పార్టీల మీద అసంతృప్తి ఉన్న వాళ్ళకి ఈ పార్టీ నాయకత్వాన్ని పంపించి మాట్లాడి పార్టీలో జాయిన్ చేసుకోవడం, ఈ టైప్ ఆఫ్ అసలు కోఆర్డినేషన్ లేదండి పార్టీలో. స్వతంత్రంగా ఎవరన్నా వచ్చి జాయిన్ అయితే జాయిన్ అవ్వాలి, లేకపోతే వాలంటీర్గా సపోర్ట్ చేయాలి తప్పితే పార్టీ నుంచి వెళ్ళి ఒకరిని జాయిన్ చేసే నాయకత్వం అసలు లేదండి ఇందులో. సో ఆ టైప్ ఆఫ్ జాబులు చేసుకునే వ్యక్తులే దీన్ని సపోర్ట్ చేస్తున్నారు తప్పితే గ్రౌండ్ లెవెల్లో నిత్యం తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఎవరో కూడా తృప్తిగా అయితే లేరండి కూటమి పాలనలో.